హలో అండి, కుక్ విత్ ప్రసన్న ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు నేను టమాటో ఓట్స్, కొంచెం పుల్లగా ఉండేటటువంటి ఓట్స్ తయారు చేసుకోవడం ఎలా చూపిస్తాను. దీనికోసం ఒక కప్పు ఓట్స్ తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రై రోస్ట్ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో వేసి కొంచెం బాగా చల్లబరుచుకోండి. దాని తర్వాత ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత జీరాని వేసుకోవాలి. ఈ జీరా బాగా వేగిన తర్వాత మనం ఆనియన్ పీసెస్, కరివేపాకు వేసుకొని వీటిని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక్క పచ్చిమిరపకాయ, మళ్ళీ మనం కారం వేసుకుంటున్నాం, ఒక పచ్చిమిరపకాయ స్ప్లిట్ చేసుకొని వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. దొరగా వేగిన తర్వాత టమాటో ముక్కలన్నిటిని అందులో వేసి ఆ టమాటో ముక్కలు బాగా ఉడికే విధంగా అంతా మొత్తం తిప్పుకొని ఒక మూత పెట్టి దాన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. దీనికి 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 1/2 కప్పు వాటర్, ఎక్కువ వాటర్ వాడుకోవద్దు. ఎక్కువ వాటర్ వాడుకున్నారంటే మీరు జిలటనస్గా తయారైపోతుంది. కాబట్టి ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఓట్స్ అన్నిటిని తీసుకొని మీరు అందులో వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత మూత పెట్టి ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు, 3 నిమిషాలు ఉడికిపోతే 5 నిమిషాల పాటు కూడా ఉడకబెట్టుకోవచ్చు. బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసి మీరు సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.